బంగారి అంతా క్లియర్గా ఉంది కదా, అన్ని రిచ్ డిషెసే ఉన్నాయి. దీనికి మించి ఇంకేం కావాలి? ఇది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా అని తెలియడం లేదు. ఉంటుంది బంగారి. నేను లాస్ట్ లో ఒక్క డిష్ పెట్టాను కదా, అది మాత్రం నాకు కొంచెం డౌట్ గానే ఉంది. గూగుల్ కూడా చేసి చూశాను. కొత్తగా లాంచ్ అయిన డిష్. సోషల్ మీడియాలో చాలా మంది దాని గురించి పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. అయినా సరే కొంచెం డౌట్ గా ఉంది అని ఈ డిష్ పెడదామా వద్దా అని నేను ఆలోచిస్తున్నాను. వావ్, ఇది సూపర్ డిష్ కదా. ఇది వర్కౌట్ అవుతుందా? అసలు ఇందులో నీకు డౌటే ఉంది. రా నాతో రా, చెప్తా. రమ్మని చెప్తున్నాను కదా, నువ్వు రా బంగారి. కమ్. ఎక్కడికి రావి సార్? కమ్. ఎక్కడికి? నువ్వు రా, నేను చెప్తాను, నువ్వు రా. అయ్యో రవి సార్, రా, రా, రా. ఎక్కడికని అడుగుతుంటే చెప్పరేంటి? చెప్తా. రవి బంగారిని ఈ సమయంలో ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? బంగారి 20 minutesలో నేను డిష్ చేసి చూపిస్తాను. నన్నేమైనా హెల్ప్ చేయమంటారా? వద్దొద్దు, వెయిట్ అండ్ వాచ్. సార్, స్మెల్ అద్దరిపోయింది. మ్మ్. బంగారి, మ్మ్. ఇదిగో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు ఒకసారి. మ్మ్. 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 చాలా బాగుంది సార్, కానీ ఏదో తక్కువైంది సార్. ఏమై ఉంటుందంటారు? ఉప్పు ఏమైనా తక్కువైందంటావా? ఉప్పు కాదు సార్. అన్ని కరెక్ట్ గానే వేశానే. ఏం చేస్తున్నారు ఇక్కడ? జాను, మినిస్టర్ ఇంట్లో పెళ్లికి కొత్త డిష్ అని ట్రై చేస్తున్నాం జాను. ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పు. బంగారికి ఏదో తక్కువైందని అనిపిస్తుందంట. సార్, కరెక్ట్గా చెప్పావు బంగారి. ఒకటి తక్కువైంది. అవునా? ఏంటి జాను అది? ఒక్క నిమిషం ఉండు. ఇందులో కొంచెం కొబ్బరి పాలు పోస్తే ఇంకా రిచ్గా ఉంటుంది. అదే తేడా. ఓ అంతేనా? అయితే వేసేస్తా. ఇలా ఇవ్వు జాను. బట్ నేను చదివినంత వరకు ఈ డిష్ లో కొబ్బరి పాలు పోయాలి అని ఎవరు చెప్పలేదే. రవి, నేను చెప్పింది చెయ్యి కన్నా. సరే జాను. జాను, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. బంగారి, జాన్సమ్మా, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పు. సరే అమ్మా. జాన్సమ్మా, ఇప్పుడు అద్దరిపోయింది జాన్సమ్మా. కొబ్బరి పాలు పోసిన తర్వాత సూపర్ గా ఉంది. ఇదిగోండి, ట్రై చేయండి. కాలుతుంది.
యమ్మీ. బంగారి ఏ ఇంటి కోడలుగా వస్తే నాకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి. కుటుంబాన్ని వ్యాపారాన్ని తనకే అప్పగించి నేను ప్రశాంతంగా ఉంటాను. భగవంతుడా, ఇదే జరిగేలా చూడు తండ్రి. జాన్సమ్మా, జాన్సమ్మా, ఉమ్, ఏంటమ్మా ఏమైంది? ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఏం లేదు బంగారి. ఆ, చెప్పండమ్మా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. బంగారి, నా కోసం దేవుడు పంపించిన వరానివి నువ్వు. నెల రోజుల ముందు వరకు నేను ఇంత ప్రశాంతంగా హాయిగా నవ్వుతూ ఎప్పుడూ లేను. నేనసలు నమ్మేదాన్నే కాదు. ఎందుకంటే నాకప్పుడు ఈ బతుకు మీదే ఆశ లేకుండా పోయింది. ఆ, అన్నింటినీ వదిలేసి ఎక్కడికైనా పారిపోదామా అనిపించేది. కానీ ఇప్పుడు నాకు ఈ లైఫ్ నచ్చింది బంగారి. ఈ కుటుంబంలో ఉండే అన్ని సమస్యలు తీరిపోయి ఈ కుటుంబం ఇంకా సంతోషంగా ఉండబోతుందన్న నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం ఇచ్చింది నువ్వే బంగారి. నువ్వే. ఏంటి జాను బంగారీని ఇంతగా నమ్ముతుందా? ఏంటి రవి చూస్తున్నావు? నేను చెప్పేది నిజమే కదా? అవును జాను, నువ్వు చెప్పింది కరెక్టే. అమ్మా, ఏయ్ బంగారి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు బంగారి. ఆ ఇంట్లో నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నా వల్ల కావడం లేదమ్మా. జాన్సమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకం, నేను ఆవిడ్ని మోసం చేస్తున్న ఫీల్ ఎక్కువ అవుతుందమ్మా. ఆవిడ ముందు నిలబడ్డానికి నాకు సిగ్గుగా ఉంది. ఏయ్ ఏమంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నన్ను ఆవిడ ఎంతో నమ్ముతున్నారమ్మా. ఈ ప్రపంచంలోనే ఆవిడకి నేనే నమ్మకంగా ఉంటున్నాను అనుకుంటున్నారు. చిన్నపాటి మచ్చ లేకుండా 100% ప్రేమ నా మీద చూపిస్తున్నారమ్మా.